బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ మోసం చేసిందని దీనిపై చర్చకు రావాలని ప్రతిపక్ష నేతకు సీఎం రేవంత్ సవాల్ విసిరారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అసెంబ్లీలో చర్చ కోసం స్పీకర్కు లేఖ రాయాలని రేవంత్ కేసీఆర్కు సవాల్ చేసినట్టు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు సెక్రటేరియట్కు రారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చల కోసం అసెంబ్లీకి రారని దుయ్యబట్టారు. కేసీఆర్ మౌనమే అంగీకారంగా అనుకోవాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత గొడవలున్నాయని, అందుకే ఉనికి చాటుకోవడానికి కేటీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మొదట మీ నాన్నను అసెంబ్లీకి రమ్మని చెప్పాలని కేటీఆర్ కు బల్మూరి వెంకట్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని బావబమ్మర్దులు ఇద్దరు కలిసి కూడా తెలంగాణ ప్రజలకి అవాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి స్వయంగా కేసీఆర్ ని స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా లేఖ రాయి ఇవన్నీ విషయాలపైన ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు ఒప్పు చేసిర్రు, శాసన సభ్యులకి మనందరికి కూడా ప్రజాక్షేత్రంలో గెలుపొందిన వారందరికీ కూడా ప్రజల సమస్యలపైన ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనంటే ఉన్న ప్లాట్ఫామ్ అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి. ఈ అసెంబ్లీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే ఆయన 10 ఏళ్లలో ఏమి మోసం చేసిండు, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ఏమి తప్పులు జరుగుతున్నాయి, దీనికి బంకచర్ల ఇవన్నీ విషయాలకి ఎక్కడికెళ్లి ప్రారంభమైనాయి, వీడికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ దొంగతనాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టుకుని తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయపరచనీకే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు సవాలు విసుడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు. అరే నాకు విషయం అర్థం కాదు, మీ కుటుంబానికి ఇదేం రోగం రా నాయన, అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ కి రారు, అసెంబ్లీకి రారు, చర్చించడానికి చర్చలు పెట్టరు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీ నాయన అసెంబ్లీకి రా, వాస్తవాలు చర్చిస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తే అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్ లో తాగి పన్న మీ నాయన విషయాలపైన చర్చ పెట్టకుండా ఆయన చేసిన తప్పులు ఆయన అంగీకరించే విధంగా, మౌనమే తప్పుల్ని అంగీకరించే విధంగా మీ బాబాయ్ ఈ రోజు ఏం మాట్లాడకుండా నోరు మెదపకుండా ఫార్మ్ హౌస్ లో అన్నాడు. ఈ రోజు నువ్వు బయటికి వచ్చి నేను ఏదైనా మాట్లాడితేనే నా ఉనికి ఉంటది, నా ఉనికి నేను చాటుకోగలుగుతానని చెప్పి పిచ్చి కుక్క అరిచినట్టు ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతోండు. అరే నిజంగా నీకు సిగ్గుశరం ఉంటే ముందు ఫార్మ్ హౌస్కి వెళ్ళి నీ తండ్రికి చెప్పు, తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటది.